సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి. పిల్లలతో పాటు మనం కూడా సంక్రాంతి హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేసాం. అలాగే బ్యాక్ టు నార్మల్ లైఫ్కి కూడా వచ్చేసాం. సంక్రాంతి హాలిడేస్కి సంబంధించిన ఒక లెటరే నేను ఈరోజు తీసుకున్నాను. అది మనకి జ్యోతి గారు ఆదిలాబాద్ నుండి రాస్తున్నారు. మరి ఆవిడేమంటున్నారో చూద్దామా? హలో స్వప్న గారు, నమస్తే. నమస్తే జ్యోతి గారు, ఎలా ఉన్నారు? నా పేరు జ్యోతి, నేను ఆదిలాబాద్ నుండి రాస్తున్నాను. సంక్రాంతి హాలిడేస్కి నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను స్వప్న. అక్కడ రకరకాల ఫుడ్స్ నేను బాగా ఎంజాయ్ చేశాను. గుడ్ అండి. అయితే నాకు బాగా గుర్తుండిపోయింది పాలక్ చాట్. పాలక్ చాట్తో పాటు వాళ్ళు నాకు ఒక సాస్ సర్వ్ చేశారు. చాలా చాలా టేస్టీగా ఉంది. తీయగా, పుల్లగా, స్పైసీగా చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఆ చాట్ నాకు తినాలనిపిస్తుంది. కానీ నాకు ఆ రెసిపీ ఎలా చేయాలో తెలియదు. ప్లీజ్ నా కోసం పాలక్ చాట్ ఎలా చేయాలో చూపించండి. అలాగే అటు సైడ్ వాళ్ళు చేసుకునే సాస్ ఎలా చేయాలో చెప్పండి. నాకు అది బాగా నచ్చింది అంటున్నారు మన జ్యోతి గారు. జ్యోతి గారు, ఏం టెన్షన్ పడకండి. ఆ టేస్ట్ మళ్ళీ మీ నాలుకకి తగిలేలాగా స్వప్న చేస్తుంది. మీరు నన్ను ఫాలో అవ్వండి. యాక్చువల్గా వాళ్ళు డిఫరెంట్ చట్నీస్ వాడతారండి. అయితే అటు సైడ్ వాళ్ళు వాడేది ఒకటి కాదు, 3 రకాల చట్నీస్ నేను మీకు చూపిస్తాను. జ్యోతి గారు, ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకు కూడా ఇష్టం ఇలాంటి చాట్లు, డిఫరెంట్ చట్నీస్. ఫుడ్ అంటేనే ఇష్టం, అసలు వంట చేయడం ఇంకా ఇష్టం. అలాగే ఇలా మీరు లెటర్ రాసి పెడుతూ ఉంటే నాకు చేయడం అంటే మరీ ఇష్టం. ముందుగా మనకి పాలక్ చాట్కి పాలకూర కావాలి. పాలక్ చాట్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పాలక్ పకోడీ అంటాం కదా, అది చేసుకున్న తర్వాత మిగతా చాట్వి అన్నీ రెడీ చేసుకోవాలి. దానికి నాకు శనగపిండి కావాలి. శనగపిండి తీసుకున్నా. ఇది కలిపేలోపు బాండీలో నూనె పెట్టేసుకున్నాం అనుకోండి, అది వేడవుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి కావాల్సిన నూనె పోసేసుకుందాం మనం ఫస్ట్. ఈ నూనె వేడయ్యేలోపు మనం బ్యాటర్ మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని శనగపిండి, మరి ఎక్కువ అవసరం లేదు. శనగపిండి సరిపోతుంది. అలాగే ఇందులోకి మనం ఎప్పుడు పకోడీ చేసుకున్నా అందులో వాము వేసుకుంటాం కదా, వాము కూడా కావాలి. వాము, కొంచెం వాము. అలాగే 1 టేబుల్ స్పూను బియ్యం పిండి కూడా కావాలి మనకి. ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది క్రిస్పీగా రావడానికి. రుచికి సరిపడా ఉప్పు. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. పాలకూర, గుడ్డుతో ఏ ఐటమ్స్ చేసుకున్నా కూడా కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకోవాలి. బజ్జీ పిండి కన్నా కొంచెం పల్చగా చేసుకోవాలి, జారుగా. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇందులో కొంచెం వేడి నూనె వేస్తే పకోడీ క్రిస్పీగా వస్తాయి. ఇంకా నూనె వేడి అవ్వలేదు. ఈలోపు మనం పాలకూరని రెడీ చేసుకుందాం. నా చాపింగ్ బోర్డ్ ఎక్కడ ఉంది? నాకు చాపింగ్ బోర్డ్ పక్కన లేకపోతే అస్సలు, పక్కన కంపల్సరీ ఉండాల్సిందే. సో పాలకూర ఆకులు, జస్ట్ ఆకుల మట్టుకి కొంచెం పట్టుకోవడానికి ఈజీగా ఉండేలాగా కట్ చేసుకుంటే ఓకే. అలాగే నూనె కూడా వేడిగా అయింది. ఇలా వేడి నూనె వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక్కొక్క పాలకూర ఆకు తీసుకొని ఇలా ఒక్కొక్క ఆకుని ఒక్కొక్కసారి 2 ఆకులు వేసుకొని వేగిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ మనం వేసుకుందాం. అండ్ ఇలా చేసుకున్న పాలకూర పకోడీ డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చక్కగా మంచి కలర్ రావాలి, బాగా క్రిస్పీగా అవ్వాలి.
టిష్యూ పేపర్ పెట్టుకొని ప్లేట్లో రెడీగా ఉందాం. చక్కగా కరకరలాడాలి, క్రిస్పీగా అవ్వాలి. ఇంకా కొంచెం టైం పడుతుంది. తీసి కొంచెం ఒకసారి పట్టుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ లాగుతుంది. దీన్ని టిష్యూ పేపర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా లాగేస్తుంది. సో ఇప్పుడు ఎలా వేసుకున్నామో మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకొక 2 ఆకులు అలాగే వేసుకుందాం. వాళ్ళు ఒక ప్లేట్ పాలక్ చాట్కి ఇలా 2 ఆకులతో సర్వ్ చేస్తారు. నాకు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ ఫుడ్స్ని ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్, అందులో ఫుడ్ని ఎంజాయ్ చేయడం అంటే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. సెకండ్ వన్ కూడా ఇలా వేసేసి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం 3 చట్నీలు కూడా చేసేసుకుందాం. ఒకటి మింట్ చట్నీ, రెండోది అనార్దానా చట్నీ, ఇంకోటి స్వీట్ పెరుగు. పాలక్ పకోడీ ఇంకా ఫ్రై అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది క్రిస్పీగా అవ్వడానికి. అయితే మరి చట్నీ స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ మింట్ చట్నీ చేస్తున్నాను నేను. దానికి కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి కావాలి మనకి. నిమ్మరసం ఒక 2 పచ్చిమిర్చి. ఎక్కువ కారంగా ఉండదు మింట్ చట్నీ, కొంచెం నిమ్మరసం సరిపోతుంది. పాలక్తో పని అయిపోయిందిగా. ఒక జార్ తీసుకొని అలాగే పుదీనా. పుదీనా మనం ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా. పుదీనా చాలా చలవ చేస్తుంది, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నిమ్మరసం, పచ్చిమిర్చి మటుకి కారంగా ఉంటే, మీకు ఒకవేళ కారం ఇష్టమైతే కనుక ఎక్కువ వేసుకోకండి. మింట్ చట్నీలో ఎక్కువ కారం ఉంటే బాగుండదు, మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ పకోడీ ఒకవైపు చక్కగా వేగిపోయింది, రెండో వైపు తిప్పేద్దాం. అండ్ మనం తీసుకున్న ఈ సరిపడా ఉప్పు. ఒకవేళ నిమ్మరసం వేసుకోకపోతే కనుక పెరుగు వేసుకోవచ్చు. పెరుగు వేసుకుంటే నిమ్మరసం అవసరం లేదు, నిమ్మరసం వేసుకుంటే పెరుగు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుంటే మింట్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం మనం. తిరగట్లేదు. అండ్ ఇక్కడ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది. మంచి క్రిస్పీగా అయ్యాయి. అలాగే కొంచెం వాటర్. మింట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నాకు చింతపండు, పచ్చిమిర్చి కూడా కావాలి. మింట్ చట్నీ బౌల్లోకి తీసుకుందాం. ఇలా పల్చగా ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ చట్నీ చేసుకోవాల్సింది మనం. ఇప్పుడు వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఒక సాస్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి చింతపండు రసం తీసుకోవాలి మనం. ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, పులుపు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. అండ్ కారం అండ్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో బెల్లమైనా చక్కెర అయినా ఏదైనా వేసుకోవచ్చు. మనం చక్కెర వేసుకుందాం. ఆల్మోస్ట్ అబౌట్ 3 టేబుల్ స్పూన్స్. చక్కెర బాగా కరగాలి, ఇంకా బాగా ఉడకాలి కూడా. సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటే మనం స్వీట్ పెరుగు కూడా చేసేసుకుందాం. పెరుగు రెడీగా ఉంది నా దగ్గర, చిక్కటి పెరుగు. ఇందులో పెరుగుకి సరిపడా చక్కెర నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటా.
ఇందులో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవాలి మనం. స్వీట్ పెరుగులో ఎప్పుడు కూడా నల్ల ఉప్పు పడుతుంది. నల్ల ఉప్పుతో ఆ రుచి మరింతగా పెరుగుతుంది జ్యోతి గారు. ఇందులో చక్కెర కరిగి కొంచెం కలుపుకొని ఇందులో నల్ల ఉప్పు కూడా వేసేసుకుందాం మనం. ఒక చిటికెడు నలుపు. ఇక్కడ గ్రీన్ చట్నీ అలాగే స్వీట్ పెరుగు రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం ఇది ఉడకాలి. ఇది ఉడికే లోపు నేను కిచెన్ని క్లీన్ చేసేసుకుంటా. అనార్దానాకి మనం చేసుకుంటున్న చింతపండు బాయిల్ చేస్తాంగా, అది బాయిల్ అయిపోయింది. చూడండి ఇలా థిక్ కావాలి. అలా అని మరీ పల్చగా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దు. ఇలా కొంచెం లూజ్గా ఉండాలి జ్యోతి గారు. ఇప్పుడు మనం స్ట్రైనర్ తెచ్చుకుందాం. అలాగే మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సిన బౌల్. అన్నిటికన్నా ఈ మూడిట్లో నాకు స్వీట్ చట్నీ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ స్వీట్ చట్నీ చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, బయట పెట్టుకున్నా సరే ఉంటుంది అది. జ్యోతి గారు స్వీట్ చట్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగానే ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈ మిగిలినవి రెండు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం దానిమ్మ గింజలు. జ్యోతి గారు, నేను మీకు ముందు చెప్పినట్టుగానే అనార్దానా చట్నీ అలాగే స్వీట్ పెరుగు మింట్ చట్నీ 3 రెడీ చేసేసాం. మీకు గుర్తొస్తుందా? అక్కడ కూడా మీరు ఇవే కాంబినేషన్లో తిని ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే పాలకూర పకోడీని ఇవన్నిటితో అసెంబుల్ చేసుకుంటే పాలక్ చాట్ రెడీ అయిపోతుంది. మరి మనం ఈ అన్ని కలర్స్లో రెడ్ కలర్ అయితే బాగుంటుంది. సో రెడ్ ప్లేట్ పెట్టుకుందాం. అండ్ కొంచెం కొత్తిమీర కావాలి. సన్నగా కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు 2 పాలక్ పకోడీని జస్ట్ ఇలా క్రష్ చేసుకోవాలి. పైనుండి ఫస్ట్ మనం అనార్దానా చట్నీతో కొంచెం ఫుల్గా వేసుకోవాలి. సో కొంచెం ఎక్కువగా వేసుకొని గ్రీన్ చట్నీ, నెక్స్ట్ స్వీట్ పెరుగు, స్వీట్ పెరుగు తర్వాత ఇప్పుడు కొంచెం పైనుండి జీరా పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పొడి, జీరా పౌడర్ వేసుకొని మళ్ళీ కొంచెం దానిమ్మ గింజలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పైనుండి కొత్తిమీర వేసేస్తే పాలక్ చాట్ రెడీ అయిపోతుంది. జ్యోతి గారు, యాజ్ ఇట్ ఈస్ మీరు చూసినట్టుగానే వచ్చింది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా రెసిపీ. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ చూసేయండి. పాలక్ చాట్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, వాము, బియ్యపిండి, సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత వేడి నూనె వేసుకొని పల్చగా బ్యాటర్ రెడీ చేసుకొని పాలక్ ఆకుని అందులో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మింట్ చట్నీ చేసే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మిక్సీ పట్టుకుంటే మింట్ చట్నీ రెడీ అవుతుంది. ఆ తర్వాత ఒక సాస్ పాన్ తీసుకొని నానబెట్టుకున్న చింతపండు, సరిపడా నీళ్లు, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పంచదార వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టెయినర్ తో స్టెయిన్ చేసుకొని పైనుండి దానిమ్మ గింజలు వేసుకుంటే అనార్దానా చట్నీ రెడీ. ఇప్పుడు స్వీట్ పెరుగు చేసుకునే విధానం. చిక్కటి పెరుగులో పంచదార, బ్లాక్ సాల్ట్ వేసి కలుపుకుంటే స్వీట్ పెరుగు రెడీ అవుతుంది. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పాలక్ పకోడీ, దానిపై నుండి ముందుగా చేసి పెట్టుకున్న అనార్దానా చట్నీ, అలాగే మింట్ చట్నీ, స్వీట్ పెరుగు ఒకదానిపైన ఒకటి వేసుకొని జీలకర్ర పొడి, దానిమ్మ గింజలు, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే పాలక్ చాట్ రెడీ. జ్యోతి గారి కోసం మనం చేసిన పాలక్ చాట్ని కాసేపు పక్కన పెట్టేసి మన సెకండ్ లెటర్ ఏంటో చూద్దాం. జ్యోతి గారు, మీరు అడిగినట్టుగానే నేను చక్కగా పాలక్ చాట్ చేసి చూపించాను కదా. ఆదిలాబాద్లో అందరికీ చెప్పండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి అంటే నాకు ఉత్తరం రాయించండి మీలాగే.
సో మరి మన సెకండ్ రెసిపీకి వెళ్ళే ముందు జ్యోతి గారి కోసం చేయాల్సినవన్నీ చేసేసాం కదా. ఇప్పుడు వీటితో మనకి పని లేదు, ఇవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటా, ఇక్కడ పెట్టేస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన రెసిపీ కూడా అలాంటిదే అనమాట, డిఫరెంట్గా ఉంది. ఆ రెసిపీ మనకు విజయ్ గారు రాస్తున్నారు, కోదాడ నుండి రాశారు. సో నేను రోజు పిక్ చేసుకున్న లెటర్స్ ఉన్నాయి కదా, అవన్నీ 2 రెసిపీస్కి కొంచెం రిలేటెడ్గానే పిక్ చేసుకుంటున్నాను. విజయ్ గారు కోదాడ నుండి రాస్తున్నారు. నమస్తే స్వప్న గారు. నమస్తే విజయ్ గారు, ఎలా ఉన్నారు? నా పేరు విజయ్, నేను కోదాడ నుండి రాస్తున్నాను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఇంకా ఫుడ్ మీద రీసెర్చ్ చేయడం అంటే నాకు భలే ఇష్టం. ఫుడ్ కోసం నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఆర్టికల్ వచ్చినా పేపర్లో అస్సలు వదలను. అది నా హాబీ కూడా. గుడండి, నాకు కూడా చాలా ఇష్టం, ఆర్టికల్స్ నేను చదువుతూ ఉంటాను. ఈ మధ్య నేను బయటికి వెళ్ళినప్పుడు వేరుశెనగలు కొనుక్కొని తింటున్నాను. ఆ వేరుశెనగలు ఇచ్చిన పేపర్ పైన నాకు ఘాటీ గరం అనే ఒక ఫోటో కనిపించింది. ఫోటో మటుకి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, బట్ రెసిపీ మటుకి మిస్ అయిందండి. ఆ ఫోటో చూసినప్పటి నుండి ఎప్పుడెప్పుడు ఘాటీ గరం చేసుకొని తినాలా అనిపిస్తుంది. నాకేమో రెసిపీ తెలియదు. స్వప్న గారు, ఎలా అయినా సరే రెసిపీని మీరు నాకు చూపించండి, తప్పకుండా ఇంట్లో ట్రై చేస్తాను అంటున్నారు మన విజయ్ గారు. ఆహా, ఏమన్నా కాంబినేషనా! వేరుశెనగలు తింటూ ఉంటే ఆ పేపర్లో ఆ రెసిపీ వచ్చిందంట. ఇదండి ఫుడ్ లవర్స్ అంటే మీలా ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది విజయ్ గారు. మీరు ఈ లెటర్ రాసినందుకు థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా ఘాటీ గరం రెసిపీ నేను మీకు చేసి చూపిస్తాను. ఘాటీ గరం అనే రెసిపీ ఎక్కువగా గుజరాత్లో చేసుకుంటూ ఉంటారండి, అక్కడ చాలా ఫేమస్. అండ్ గటియా అనేది మనకి స్వీట్ షాప్లోకి వెళ్ళినా కూడా దొరుకుతూ ఉంటుంది, చూసారు కదా. దీన్ని ఘాటియా అంటారు, దీన్ని ఘాటియా పాపడి అంటారు. మనకి స్వీట్ షాప్లో దొరుకుతూ ఉంటుంది, చాలాసార్లు మీరు కూడా తిని ఉంటారు విజయ్ గారు. దీన్ని మనం రెడీమేడ్గా నేను కూడా స్వీట్ షాప్ నుండే తెచ్చుకున్నాను. ఘాటియా పాపడికి మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కావాలి. బూందీ, క్యారెట్, టమాటా, అలాగే పచ్చిమిర్చి, నానబెట్టుకున్న శనగపప్పు. ఒక 2 గంటలు నానబెట్టుకుంటే శనగపప్పు సరిపోతుంది. ఉల్లిపాయ, ఇంకా సేవ్, ఇవన్నీ మనకు కావాలి. అండ్ ఇక్కడ పొయ్యి మీద నూనె కూడా వేడిగా ఉంది. మనం శనగపప్పుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ నూనె ఇంకొంచెం వేడయ్యే లోపల మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకుందాం. అయితే టమాటాని కట్ చేసుకునేటప్పుడు మనకి గింజలు రాకుండా కట్ చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాక సగం సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకునే లోపల ఇక్కడ నూనె బాగా వేడైపోయింది. ఇందులో మనం శనగపప్పుని డీప్ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా బుట్టలో వేసుకున్నాం అనుకోండి, తీయడానికి ఈజీగా ఉంటుంది. నూనె మటుకి చాలా వేడిగా ఉండాలి. ఒక టిష్యూ పేపర్ రెడీ చేసుకుందాం. పప్పుకి ఆయిల్ పట్టుకుంటుంది కదా, ఏమైనా కొంచెం ఆయిల్ ఉంటే బయటికి వచ్చేస్తుంది. ఆ పైన మనకి బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, అవి పోయే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా అవుతుంది పప్పు. అలాగే ఇందులో మనం కొంచెం పల్లీలు కూడా వేసుకుంటే అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దీన్ని ఇలాగే వదిలేసి మనం పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. చిన్న నైఫ్తో అయితే పచ్చిమిర్చి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 2 పచ్చిమిర్చి చాలు, మరీ ఎక్కువ అయిపోతుంది. సన్నగా కట్ చేసుకుంటే మనం తింటూ ఉంటే కారం ఎక్కువగా తగలకుండా ఉంటుంది. సో మరీ సన్నగా కట్ చేసుకోవాలి. ఇంత సరిపోతాయి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం కావాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి మనకి. విజయ్ గారు, మీరు బాగా చూడండి, శనగపప్పు వేగిన తర్వాత మొత్తం పైకి ఇలా తేలుతుంది అనమాట. ఫస్ట్ వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది, పచ్చిగా ఉంటుంది కదా. అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి కాస్త టైం పడుతుంది. విజయ్ గారు, ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలి, క్రిస్పీగా. దీనిపైన కొంచెం ఉప్పు కారం వేసుకొని తిన్నా కూడా బాగుంటాయి. మీకు తెలియదేమో చెప్పండి, మీరు తినని ఫుడ్డా? మనం చేయాల్సింది ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఘాటియా పాపడి 2 వేసుకోవాలి. ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఘాటియా పాపడి పైన మనం ఫస్ట్ వేయించుకున్న శనగపప్పు, పల్లీలు వేసుకోవాలి.
తర్వాత టమాటాలని గింజలు రాకుండా ఇందుకే కట్ చేసుకోవాలండి. గింజలు ఉన్నాయనుకోండి మొత్తం కింద సేవరీ అంతా వాటరీ అయిపోతుంది, కాబట్టి గింజలు లేకుండా టమాటాని కట్ చేసుకోవాలి. అలాగే పైనుండి కొంచెం క్యారెట్ తురుము, మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. నెక్స్ట్ పచ్చిమిర్చి, పైనుండి ఉప్పు, కారం, గరం మసాలా అండ్ బ్లాక్ సాల్ట్, కొంచెం బ్లాక్ సాల్ట్, జస్ట్ ఒక పించ్ సరిపోతుంది. బ్లాక్ సాల్ట్, అలాగే పైనుండి కాస్తంత ఉప్పు, కారం, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెమే కారం, అలాగే గరం మసాలా వేసిన తర్వాత బూందీ అండ్ సన్న సేవ్ వేసేసి కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలి. మళ్ళీ పైనుండి కొంచెం సేవ్ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. అయితే డైరెక్ట్గా ఇలా పిచ్చి పిచ్చిగా కలపకుండా కొంచెం స్టైల్గా. ఈ టైప్ ఫుడ్ బెంగాల్లో, గుజరాత్లో చాలా చాలా పాపులర్, చాలా ఫేమస్ ఇవి. అండ్ ఇలాంటి ఫుడ్స్ ఎప్పుడైనా విజయ్ గారు ముందుగానే కలిపి పెట్టుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నీ మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని జనరల్గా మనం బయటికి వెళ్తే పేపర్లో చుట్టి ఇస్తారు కదా, పేపర్లో కాకుండా ఇప్పుడు నేను డొప్పల్లో సర్వ్ చేస్తాను. నా దగ్గర ఆకు డొప్పలు అంటారు కదా, అవి ఉన్నాయి. దేన్ని ఎలా తినాలో, ఎందులో తినాలో అందులో తింటేనే ఆ అసలైన ఫుడ్ తిన్న ఫీలింగ్ మనకు వస్తుంది. వేడి వేడి అన్నం అరటాకులో తినాలి. ఇలాంటి చాట్ ఐటమ్స్ అన్నీ ఇలా ఎండిపోయిన డొప్పల్లో తింటే కనుక బాగుంటుంది. పైనుండి కొంచెం సేవ్, కొత్తిమీర వేసిన తర్వాత ఒకటి మర్చిపోయాం, మనం నిమ్మరసం వేయడం మర్చిపోయాం. పైనుండి కొంచెం నిమ్మరసం. జయ గారు హ్యాపీయా? చూసారు కదా, గట్టిగా గరం. మీరు పేపర్లో చూసినట్టుగానే ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు రెసిపీ కూడా మీకు తెలుసు, తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ రెసిపీ ఏమైనా డౌట్ ఉంటే చిన్న రికాప్ చూసేయండి. ఘాటీ గరం తయారీ విధానం: ముందుగా ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని దాంట్లో నానబెట్టుకున్న శనగపప్పుని అలాగే పల్లీలని డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో గట్టి పాపిడి, ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న శనగపప్పు, పల్లీల మిశ్రమం, తరిగిన ఉల్లిపాయలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, క్యారెట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, బ్లాక్ సాల్ట్, సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, బూందీ, సేవ్, కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే ఘాటీ గరం రెడీ అవుతుంది. జ్యోతి గారు అడిగిన పాలక్ చాట్, అలాగే మన విజయ్ గారు అడిగిన గఠియా గరం రెండు చేసేసాం కదండి. చాలా బాగా వచ్చాయి కదా. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలి అంటే స్వప్నకి ఉత్తరం రాయండి. మీరు రాసే ఉత్తరాల కోసం, మీరు పంపే ఈమెయిల్స్ కోసం స్వప్న ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం.